కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని గురువారం రోజు పరిశీలించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సందీప్ జైన్, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎస్. శ్రీధర్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. కేంద్ర మంత్రి స్టేషన్లోని నిర్మాణంలో ఉన్న ప్రదేశాలను సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా తెలుసుకున్నారు. స్టేషన్ భవన పనులు, బేస్మెంట్ పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా మొదలైన వాటిని ఆయన పరిశీలించారు. పని ప్రదేశాలలో తీసుకుంటున్న భద్రతా చర్యలను కూడా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని అన్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్ను రూ. 327.27 కోట్ల వ్యయంతో నగర బ్రాండ్ ఇమేజ్కు అనుగుణంగా ఐకానిక్ పట్టణ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పునరాభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ స్టేషన్ ప్రస్తుతం రోజుకు 60 రైళ్ల నిర్వహణతో సగటున 28,000 మంది ప్రయాణికులకు సేవలను అందిస్తుందని, పునరాభివృద్ధి చెందుతున్న ఈ స్టేషన్ ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని, రైలు వినియోగదారుల భవిష్యత్తు అవసరాలను తీరుస్తుందని ఆయన అన్నారు. మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరం పేరు మీద ఉన్నటువంటి రైల్వే స్టేషనే నాంపల్లి రైల్వే స్టేషన్. దీన్ని హైదరాబాద్ రైల్వే స్టేషన్గా పిలుస్తూ ఉంటాము. రానున్న రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసము వరుసగా అనేక కార్యక్రమాలు రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఏ రకంగా చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని మనము అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. ఈరోజు ఈ రైల్వే స్టేషన్కు డైలీ 60 ట్రైన్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 25,000 మంది ప్యాసింజర్స్ మన నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్కు ప్రతినిత్యం ప్రజలు వస్తూ పోతుంటారు. దీన్ని ఈరోజు మనం అనేక రకాలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎంతమంది ప్యాసింజర్స్ పెరిగినా కూడా వాళ్ళకు అన్ని రకాల వసతులు, ఆధునికమైనటువంటి వసతులు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వసతులు మన నాంపల్లి రైల్వే స్టేషన్స్లో రాబోతుందనే విషయం మనం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మౌలిక వసతుల కల్పనలో తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. డెవలప్మెంట్ అంటే కనిపించేది రైల్వేలు, రైల్వే స్టేషన్లు, ఎలక్ట్రిఫికేషను, ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి.